రా ఏంటి సార్, నేనేమైనా తప్పుగా చెప్పానా సార్? నోరు మీరా రాస్కల్. తెలియకపోతే తెలీదని చెప్పాలరా. అది మానేసి నాతోనే నుంచుని చెప్తే ఒక పేరు, పడుకుని చేస్తే మరో పేరని కథలు చెప్తున్నావా? పోరా బయటికి. సార్ సారీ సార్, స్టార్ హోటల్ చెఫ్ ఉద్యోగం కన్నా ఈ ఉద్యోగం పెద్ద ఉద్యోగం చెప్పారు, వదులుకోకూడదని ఓ చిన్న అబద్ధం చెప్పాను సార్. ఓనర్ ఎవరు చెప్పారంటే ఆయన కాళ్ళు పట్టుకునైనా ఈ ఉద్యోగం దక్కించుకుంటాను సార్. ఏయ్, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా? నా దగ్గరికే వచ్చి ఓనర్ ఎవరన్నా అడుగుతున్నావా? ఏ, నన్ను చూస్తే ఓనర్లా కనిపించట్లేదా? తమరైనా ఓనర్ గారు? అవును, కొట్టు ఎక్కడుంది? కొట్టు ఎక్కడుందా? ఇక మీదటే కట్టించాలరా. ఏ ఏరియాలో కట్టబోతున్నారు? అది లోను చేతికొచ్చిన తర్వాతే నిర్ణయించుకోవాలి. ఏంటేంటి లోనా? అవును, సెంట్రల్ మినిస్టర్ పిఏతో మాట్లాడాను. ఢిల్లీకి వెళ్ళాలి, మినిస్టర్ని కలవాలి, లోన్ చేతికి రావాలి, ఆ తర్వాతే స్థలం కొనాలి, 7 అంతస్తులు కట్టాలి. ఏయ్, ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నా ఇన్నేళ్ల సర్వీస్ లో నీతో మాట్లాడిన ఈ టైం ని టోటల్ వేస్ట్ టైం అనుకుంటున్నానయ్యా. పోరా పో. ఎంత స్పీడ్ గా వెళ్తున్నావో అదే స్పీడ్ లో మళ్ళీ నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావులే. అప్పుడు కూడా నీకు పడుకొని స్వీట్ చేయడం తెలిస్తేనే ఉద్యోగం ఇస్తాను. పొద్దున్నే అందరూ పనులు చేసుకోకుండా ఎందుకలా తల ఒక చోట దిగాలుగా కూర్చున్నారు? ఏమిటే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎవరైనా ఏమైనా చెప్పండి. రే భుజంగం, నువ్వు మౌనంగా ఉన్నావు? అవును, ఈ పాటికి నువ్వు పెద్దాడు వెళ్ళి కొట్టు తెరవాలి కదా, ఇంకా ఎక్కడ ఉన్నావేంటి? అన్నయ్య, పెద్దాడు కనిపించడం లేదు. కనిపించటం లేదా? ఏమంటున్నావురా? అవును, అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. పెద్దోడు అలిగి వెళ్ళిపోయాడా? ఏంటి భుజంగం, ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఎవరేమన్నారు? ఏమైంది? శ్రీనివాస్కి కృష్ణకుమార్కి చిన్న గొడవ అయింది. అసలేమనుకుంటున్నావురా నీ మనసులో? కొట్టుకి నువ్వు యజమానివా, మీ నాన్న యజమానా? నేనేదో ఆవేశంలో 2 మాటలు మాట్లాడాను, అంత మాత్రానికి ఇలా అలిగి వెళ్ళిపోయాడే. దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? కొంగుముడి ముడి విరామం తరువాత. నేనేదో ఆవేశంలో 2 మాటలు మాట్లాడాను, అంత మాత్రానికి ఇలా అలిగి వెళ్ళిపోయాడే. దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? వెతికారా? లేదన్నయ్య. ఏ రాత్రి కోపంతో ఉంటాడు, తెల్లారుగానే వస్తాడనుకున్నాం, కానీ ఇంతవరకు రాలేదన్నయ్య. వాడికి స్నేహితులు కూడా ఎవరూ లేరు, బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళడు. అందుకే ఎక్కడికెళ్ళి వెతకాలో తెలియక కూర్చునున్నా. నీకు మతేమైనా పోయిందా కృష్ణవేణి? ఆ పిల్లని అర్థమాట అంటావా? నువ్వేమైనా కొట్టుకు యజమానివా అని అడుగుతావా? మన కొట్లో వాడికి లేని హక్కు ఎవరికుంది?
10 ఏళ్ల వయసులో పుస్తకాల సంచి అవతల పారేసి పొట్లాలు కట్టడం మొదలు పెట్టాడు ఆ పిల్లాడు. ఈ రోజు వరకు ఆ పని చేస్తున్నాడు. కష్టపడి పనిచేసి కుటుంబానికి కొట్టుకి డబ్బు సంపాదించి పెడుతున్నాడు. అలా పనిచేసేవాడికి కొట్లో డబ్బు ఎవడైనా తీస్తే ఎందుకు తీసావు, ఏం చేసావు అని అడిగే హక్కు లేదు. వాడు ఏమైనా మిగతా ఇద్దరు పిల్లలా ఉన్నాడా? నలిగిపోయిన బట్టలు వేసుకుంటాడు. వాడి గురించి ఎప్పుడూ ఆలోచించడు వాడు. ఎందుకంటే వాడికి తెలుసు అవసరమైతే మూటలు కూడా మోయాలని. మిగతా పిల్లలతో రకరకాలుగా డ్రెస్సులు వేసుకుని బైక్ మీద స్కూటర్ మీద తిరుగుతున్నారే, అది నీ కళ్ళ కనిపించడం లేదా? వాడంతా అడుక్കൂడదు ఏమడిగాడు? తప్పు చేసిన వాడిని ఎందుకురా తప్పు చేశావని అడిగాడు. అదొక తప్ప. అది నీకెందుకు తప్పు అనిపించింది? ఓహో, నీ మనసులో కూడా చదువుకున్నవాడు చదువులేనివాడనే తేడా వచ్చిందా? ఒక తెల్లని మాట్లాడొచ్చా? అయ్యో, ఎందుకండి నన్ను మాటలతో